వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన ఇది ఉన్నవాళ్ల కథ వింటారు. తమ బాగు తెలియని వాళ్ళు చీకటి వెలుగు ఒకటి కావాలని కోరుకుంటారేమో కానీ ఉన్నవాళ్లు మాత్రం చీకటినే ఇష్టపడతారు. వెలుగులో కుళ్ళు కుష్టు రొష్టు అంతా కనిపిస్తాయి. వాటిని చూస్తే అసహ్యం కలుగుతుంది, జీవితం మీద జుగుప్స ఏర్పడుతుంది. అందుకే ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకునేవాళ్ళు చీకటినే ప్రేమిస్తారు. చీకటితో తమ జీవితాలు ముడిపెట్టుకుంటారు. చీకట్లో కనిపించే అపురూపాలు, సృష్టించుకున్న స్వర్గాలు తమ సొంతం అన్నట్టు తనివితీరా అనుభవిస్తారు. తొలిసారి బీకే రాయుడు గారింట్లో ఆ వాతావరణం చూసినప్పుడు ఎస్ఐ రాజేశ్వరరావు అలాగే అభిప్రాయపడ్డాడు. సన్నగా చీకటి పడుతోంది. వింత వింత వెలుగుల్లో విలువగల మనుషులతో రాయుడుగారి బంగళా కళకళలాడుతోంది. బయట ప్రపంచంలో దరిద్రమూ చీకటి అక్కడ కనిపించటం లేదు. వెన్నెల వెలుగుల్లాంటి వెలుగులో చిరునవ్వులే కనిపిస్తున్నాయి. జీవితం చిన్నది కాదని, చాలా పెద్దదని, అందులో ప్రతి క్షణమూ మధురిమలమయమనిపిస్తుంది. బీకే రాయుడు గారి బంగళా నిత్యం నరకాన్ని అనుభవించే సామాన్య ప్రజానీకానికి దూరంగా, జీవితంలో తీయదనాన్ని చవిచూస్తున్న వాళ్లకి చేరువగా, నిరంతరం కెరటాల హోరు వినిపించే సముద్రానికి దగ్గరగా ఉంది. ఆ బంగళాలో పనిచేస్తున్న నౌకర్లకి కూడా కష్టాలనేవి తెలియవు. వాళ్ళు కూడా దొరబాబుల్లా ఉంటారు. ఆ నౌకర్లు ఆ బంగళాలోకి చల్లని వెన్నెల్ని రాణిస్తారు తప్ప సూర్యకిరణాలను అస్సలు రానివ్వరు. రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ బంగళాలోకి అడుగు పెట్టడానికి దరిద్రులకి దమ్ముండదు, సామాన్యులకి సాహసమూ ఉండదు. అసలు రాయుడు గారికి బీద ప్రజలంటే అసహ్యం. కానీ అతను అసహ్యించుకునే దరిద్రులు కొందరు బంగళాకి కొంచెం దూరంలో ఉంటున్నారు. వాళ్ళు కట్టుకున్న కొంపలు పురుగుల్లా, ఆ పురుగుల మధ్య ఎండిపోయి కంపు కొడుతున్న చేపల్లా అక్కడున్న మనుషులు కనిపిస్తారు ఆయనకి. చేపల్లాంటి వాళ్ళు చేపలమ్ముకుని బతుకుతున్నారట. ఓ సాయంత్రం రాయుడుగారు అటువైపు చూశారు. అస్తవ్యస్తంగా అసహ్యంగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసి హేట్ చేశారు. చేపల్లాంటి ఆ మనుషులు చేప ముక్క కోసం కాట్లాడుకునే కుక్కల్లా ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది. వాళ్ల మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అసభ్యకరమైన భాష. రాయుడు గారు వినలేకపోయారు. ఎప్పుడూ వినిపించే సముద్ర తరంగాల సరిగమలు సరిగ్గా వినిపించలేదు. అందమైన ఆ సాయంత్రం అపురూపంగా కనిపించలేదు. మనసులో చికాకేర్పడింది. ఉప్పెన వచ్చి తన కంటికి కనిపిస్తున్న దరిద్రులందరినీ ఊడ్చుకుపోతే బావుండనుకున్నారు. కానీ అనుకున్నట్టు ఉప్పెన రాలేదు. కనిపిస్తున్న దరిద్రుల్ని కొట్టుకుని పోలేదు. ఇంకా ఆ దరిద్రులు కొట్టుకుంటూనే ఉన్నారు. రాయుడు గారు నౌకర్లని పిలిచి చీవాట్లు వేశారు. ఆ దరిద్రులు, ఆ దరిద్రగొట్టు కొంపలు మరోసారి తన కంటబడితే నౌకర్లందరినీ ఆ దరిద్రుల మధ్య బతకడానికి పంపిస్తానని బెదిరించారు. అంతే. అటువైపు వెండి తెరలు కట్టి మళ్లీ అలాంటి దృశ్యం రాయుడు గారి కంటపడకుండా చేశారు. ఆ బంగ్లాలో ఉన్న వాళ్లకి లైట్ హౌస్లో వెలుగులు, హార్బర్లోకొచ్చిపోయే రంగురంగుల స్టీమర్లు, కెరటాల మీద తేలుతూ ముందుకు సాగిపోయే చిన్న చిన్న పడవల వరసలు, నింగీనేలా కలిసున్నట్టు కనిపించే అందమైన దృశ్యము, గుబురుగా పెరిగిన అశోక వృక్షాల మధ్య అధునాతనమైన భవనాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ బంగళాలోకి ఎవరైనా కొత్తగా అడుగు పెడితే తను చేసుకున్న పుణ్యానికి దేవతలు కనికరించి స్వర్గానికి తీసుకువచ్చారేమోనని కొన్ని క్షణాలు అపోహపడవలసిందే. ఆ రోజు ప్యారడైజ్లోకి దేవతల మధ్యకు పిచ్చి కుక్కల్లాంటి దరిద్రులు రాకుండా చాలా కట్టుదిట్టాలు చేశారు రాయుడు గారు. మిసెస్ కౌసల్య పుట్టినరోజు పండుగను పురస్కరించుకుని పెద్ద పెట్టున పార్టీ ఏర్పాటు చేశారు. చీకటి పడుతున్న సమయంలో ఉన్నవాళ్లందరూ అక్కడకు చేరారు. పెద్ద హోదాలో ఉన్నవాళ్ళొచ్చారు. అందరూ ఒకే తరగతికి చెందినవాళ్ళు. అందరూ ఖరీదైన మనుషులే. వాళ్ళు పెంచుకున్న నాగరికతకి, కట్టుకున్న బట్టలకి విలువ కట్టడం ఆషామాషీ కాదు. బహుశా బందోబస్తు కోసం పెట్టుకున్న పోలీసులే నాగరికత లేని మనుషుల్లా
చవకబారు ముతకబట్టల్లో వెలవెలపోతున్నారేమో. అక్కడికొచ్చిన వాళ్ళెవ్వరికీ కారు లేకుండా లేదు, ఏదో ఒక ప్రెస్టీజ్ సింబల్ లేకుండానూ లేదు. ప్రతి వ్యక్తిలో ఓ ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఉన్నవాళ్లు కనుకనే రాయుడు గారితో కరచాలనం చేయగలుగుతున్నారు. రాజేశ్వరరావుకి బీకే రాయుడు గారితో స్నేహం లేదు, పరిచయమూ లేదు. కానీ రాయుడు గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి అవినాభావ సంబంధం ఉందట. రాయుడు గారింట్లో ఏ ఫంక్షన్ జరిగినా డిఎస్పి మొదలు ఎస్ఐ వరకు పేరు పేరున పిలవడం రాయుడు గారికి అలవాటట. ఆ అలవాటు ఆనవాయితీగా కూడా మారిపోయిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి రాజేశ్వరరావుతో చెప్పాడు. మూర్తి రాజేశ్వరరావుని రాయుడు గారికి పరిచయం చేశాడు. ఇతని పేరు రాజేశ్వరరావు, మన స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐ. చాకులాంటి కుర్రాడని గుంటూరు నుండి ట్రాన్స్ఫర్ చేశారు. హౌ డు యు డూ? రాయుడు గారు చేయి కలిపారు. రాజేశ్వరరావుకి పెద్దవాళ్లతో చెలిమి లేదు, పెద్దవాళ్లతో చేతులు కలపలేదు. మూర్తి పరిచయం చేయకపోతే అతని చేయి రాయుడు గారి చేతిలో ఉండేది కాదు. ఆ సమయంలో రాజేశ్వరరావు కొంచెం ఇబ్బంది పడ్డాడు. రాయుడు గారు పక్కనే ఉన్న తన అర్ధాంగిని రాజేశ్వరరావుకి పరిచయం చేశారు. షీఈ్ మై బెటర్ హాఫ్, మిసెస్ కౌసల్య. అందరిలో మిసెస్ కౌసల్య ప్యారడైజ్లో ముస్తాబ్ చేసిన ఈవ్లా అందంగా సుకుమారంగా కనిపిస్తోంది. తెల్లని వెన్నెల ముక్కతో అపురూపంగా మలిచిన బొమ్మల తీయగా నిండుగా నవ్వుతోంది. తెలియని వాళ్ళు ఆమె రాయుడు గారి కూతురని అపోహపడతారు. ఆమె వయస్సెంతో ఎవ్వరూ ఊహించలేరు. ఆమెను చూసిన ఆడవాళ్లు అసూయపడతారు, మగవాళ్ళు ఆశపడతారు. మనసులో ఆమెను తప్పనిసరిగా ఊహించుకుంటారు. రాయుడు గారు గర్వపడతారు. అతని ఉన్నతికి ఆమె పునాదిరాయి, అతని జీవితానికి పెద్ద వెలుగు. ఆమె లేకపోతే అతనికి వెలుగు లేదు, ఆ బంగళాకి శోభ లేదు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. రాజేశ్వరరావు శుభాకాంక్షలు అందచేశాడు. థ్యాంక్స్. ఆమె నోటి నుండి ఒలికిన ముత్యాలు ప్యారడైజ్లో సన్నని రాగాలు పలికాయి. అక్కడికొచ్చిన పెద్దవాళ్ళందరికీ రాజేశ్వరరావుని పరిచయం చేశారు రాయుడు గారు. ఆ సొసైటీతో మూర్తికి బాగా పరిచయం ఉంది. అతను కొత్తగా పరిచయం చేసుకోవలసిన వ్యక్తులెవరూ లేరక్కడ. ఎందుకో తెలియదు కానీ రాయుడు గారంటే డిఎస్పి గారు పడి చస్తారు. ఊళ్ళో లేకపోవడం వల్ల అతను పార్టీకి రాలేదు. డిఎస్పి గారు రారని తెలిసి రాయుడు గారు నొచ్చుకున్నారు. జడ్జి గారు రావడంతో రావలసిన అతిథుల సంఖ్య పూర్తయింది. మిసెస్ కౌసల్య రాకుమారిలా హాల్ మధ్యలో అందంగా అలంకరించిన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అందరూ ఆమె చుట్టూ పరివారంలా చేరిపోయారు. హ్యాపీ బర్త్డే కేక్ మీద వెలిగించిన కొవ్వొత్తులని కౌసల్య ఆర్పింది. హ్యాపీ బర్త్డే టు యూలు ఆమెను గిలిగింతలు పెట్టాయి. గాలిలో రంగురంగుల బెలూన్లు విలాసంగా కదిలాయి. పువ్వుల జల్లులు పడి ఆమెను మళ్లీ మళ్లీ పండుగలు చేసుకోమని దీవించాయి. కోసిన కేకు ముక్క తీసి ముఖర్జీ కౌసల్య నోటికి అందించాడు. రాయుడు గారు చప్పట్లు కొట్టారు. కరతాళ ధ్వనులతో హాలంతా దద్దరిల్లింది. బయట చిక్కటి చీకటి, సముద్రం హోరు వినిపించడం లేదు. హాల్లో మాత్రం సముద్రం అంత వెలుగులో అందరూ పిచ్చిగా అల్లరి చేస్తున్నారు. ఆడా మగ చేతులు కలుపుకొని లయబద్ధంగా కదులుతున్నారు. ముఖర్జీ జోకులు వేస్తున్నాడు. రాయుడు గారు విరగబడి నవ్వుతున్నారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరి వైపు రాజేశ్వరరావు చూస్తూ ఉండిపోయాడు. రాయుడు గారు ముఖర్జీని కూడా అతనికి పరిచయం చేశారు. ముఖర్జీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది రాజేశ్వరరావుకి. మూర్తిని అడిగాడు. ముఖర్జీ తెలుగువాడు కాదట. తెలుగు నేలలో సిమెంటు ఫ్యాక్టరీ పెట్టాలనే ఉద్దేశ్యం అతనికి ఉందట. అతనికి కోట్లున్నాయట, కాటన్ మిల్స్ ఉన్నాయట. రాయుడు గారికి కొత్త స్నేహితుడట. రాయుడు గారిని సిమెంటు ఫ్యాక్టరీలో పార్ట్నర్గా చేర్చుకుంటాడట. మూర్తి ముఖర్జీ గురించి వివరంగా చెప్పాడు. ఈసారి రాజేశ్వరరావు రాయుడు గారి అంతస్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రోజుల్లో రాయుడి పాత జీవితం మూర్తి లాంటి కొందరికే తెలుసు. రాయుడు గారింటికి వచ్చే ముందు మూర్తి చెప్పిన రాయుడి పాత కథ గుర్తొచ్చింది. ఆస్తి అంతస్తు రాయుడికి తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి కావు. అతను స్వయం కృషితో సమాజంలో తనకొక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. అతను 30 ఏళ్ల వరకు నరకం అనుభవించాడు. దరిద్రంలో కొట్టుకుపోయాడు. దరిద్రుల మధ్య కలిసిపోయాడు.
దారుణమైన జీవితం. బ్రతికుంటే తన తల్లిదండ్రుల్ని గొంతు పిసికి చంపేవాడు. వాళ్ళు చచ్చిపోయి బతికిపోయారు. రాయుడికి అలాగే జీవితాంతం దరిద్రుల మధ్య ఉండిపోవాలనిపించలేదు. ఆ జీవితానికి, ఆ దరిద్రులకి దూరంగా పారిపోవాలనిపించింది. అతనికి కావలసినన్ని తెలివితేటలున్నాయి, కానీ చేతిలో కాణీ లేదు. కావలసినది డబ్బు. డబ్బుంటే గాని మనిషి మనిషిగా గుర్తింపబడడని అతనికి తెలుసు. డబ్బు గడించాలని, మనిషిగా గుర్తింపబడాలని అతను ఒట్టు పెట్టుకున్నాడు. మొట్టమొదట మురికిపేటలో మురికి మనుషుల సహకారంతో రాయుడు మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించాడు. మంచి చేస్తాడన్న నమ్మకంతో పెట్టుబడి లేకుండా ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు. అది అతని జీవితంలో తొలి విజయం. అంతా మురికి మనుషుల సహకారం. 2 ఏళ్లు తిరిగాయి. మురిక్కాలువలు ఊడ్పించడం పూర్తి కాలేదు. ఎవరి బ్రతుకులోని మురికి ఊడ్చుకుపోలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. రాయుణ్ణి ఎమ్మెల్యే చేశారు. మనలో వాడు, మన కష్టసుఖాలు తెలిసినవాడు, మనకు దారి చూపిస్తాడని వెర్రి ఆశలు పెంచుకున్నారు. అంతా రాయుడికి ఓట్లేశారు. అతనికి అసెంబ్లీలో చోటు చూపించారు. తమకు ఏ లోటు ఉండదని అతనికి పూల కిరీటం తగిలించారు. జేజేలు పలికారు. అయ్యా, నేను మీ వాణ్ణి కాదు. మీ కష్టసుఖాలేమిటో నాకు సరిగ్గా తెలియవు. మీకు దారి చూపించాలంటే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. మొదట నా దారి నన్ను వెతుక్కోనివ్వండి అని రాయుడు మనసులో అనుకున్నాడు. అంతే, అతని జీవిత క్రమం మారిపోయింది. అతను మారిపోయాడు. రాయుడు రాయుడుగారుగా మారిపోయాడు. రాత్రి పగలు గడించాడు. ఇంట్లోనూ బ్యాంకులోనూ దాచిపెట్టాడు. బంగళా కట్టించాడు, కారు కొన్నాడు, అవసరం అనుకున్న హంగులన్నీ సమకూర్చుకున్నాడు. మారిపోయిన అతని జీవితంలో కౌసల్య అడుగుపెట్టింది. ప్రజలు పిచ్చివాళ్లని తెలియజేశాడు. పిచ్చివాళ్లకి కోపం వచ్చింది. మళ్లీ రాయుణ్ణి ఎమ్మెల్యే చేయకూడదని తీర్మానించుకున్నారు. తీర్మానించుకున్న ఆ మనుషులే తమ ఓట్లు డబ్బుకి అమ్మి రాయుణ్ణి రెండోసారి కూడా ఎమ్మెల్యేను చేశారు. మనిషి మనసు మీద చిత్రమైన రంగులు పూసి పని పూర్తి చేసుకోవడం అతనికి బాగా తెలుసు. ఈసారి అతను పెద్దవాళ్ల దగ్గర పలుకుబడి సంపాదించుకున్నాడు. గొప్పవాళ్లతో స్నేహాలు చేశాడు. అనేక పెద్ద వ్యాపార సంస్థల్లో భాగస్థుడయ్యాడు. అతను చిన్నవాళ్ల చూపుకి అందనంత ఎత్తుకెదిగిపోయాడు. అతను చిన్నవాళ్లు మాట్లాడుకునే చిన్న మనిషి కాదు, పెద్దవాళ్లు గొప్పగా చెప్పుకునే పెద్ద దేవుడు. అతను అసహ్యించుకునే పాత జీవితాన్ని తొందరగా మర్చిపోయాడు. కానీ పాత మనుషులు కనబడితే అనుభవించిన దరిద్రం కళ్ల ముందు కనిపిస్తుంది. అందుకే అతను బీద ప్రజల్ని అసహ్యించుకుంటాడు. రాయుడు మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అతనికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. 3 అంకె అంటే అతనికి గిట్టదు. 5 ఏళ్లలో చేస్తున్న వ్యాపారం పెద్దది చెయ్యాలని, అర్ధాంగితో అమెరికా వెళ్ళి రావాలని, వచ్చే ఎలక్షన్లో మంత్రి పదవిని పొందడానికి తగిన పథకాలు వేయాలని ఆలోచించి అతను విరమించుకున్నాడు. రాయుడి పాత జీవితం అందరికీ కాకపోయినా కొందరు పెద్దవాళ్లకి బాగా తెలుసు. తెలిసినా వాళ్ళు తెలియనట్టే ప్రవర్తిస్తారు. ఒకప్పుడు అతనితో కలిసి తిరిగిన మురికి మనుషులు ఇంకా మురికిలోనే బతుకుతున్నారు. అతన్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళు చీకట్లోనే కొట్టుకుంటున్నారు. వాళ్ళు రాయుడు గురించి ఎప్పుడూ మాట్లాడరు. పెద్దవాళ్ల గురించి నీచంగా మాట్లాడుకోవడం వాళ్లకి చేత కాదు. మిస్టర్ రాజేశ్వరరావు, మంచి గాని చెడు గాని రాయుడు గారు చాలా చక్కగా చేయగలరు. అతను చేసింది తప్పని ఎవ్వరూ అనలేరు. అటువంటి అవకాశాన్ని ఎవరికీ ఇవ్వరు. పెద్దవాళ్లు కావాలనుకునేవాళ్ళు అతని దగ్గర కోచింగ్ తీసుకోవాలి. మూర్తి మాటలు గుర్తొచ్చి రాజేశ్వరరావు నవ్వుకున్నాడు. అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు రాయుడు గారు విందుకు ఖర్చు పెట్టిన డబ్బుతో 10 కుటుంబాలకి నెల రోజులు గడిచిపోతుంది. కొందరు లేనివాళ్లు ప్రతిరోజు పస్తులతో మాడి చస్తున్నారు. రాయుడు గారి లాంటి ఉన్నవాళ్లు రోజు విందులతో సరదాగా బతుకుతున్నారు. ఉన్నవాళ్లు లేనివాళ్లు సమాంతర రేఖల్లా ఎప్పటికీ కలవరేమో. లేనివాళ్లు పై మెట్టు మీదున్న ఉన్నవాళ్లను చేరుకోలేరు. ఉన్నవాళ్లు కింది మెట్టు మీద చతికిలబడ్డ లేనివాళ్లను చూడలేరు. ప్రపంచంలో లేనివాళ్లు లేకపోతే బావుండనిపించింది రాజేశ్వరరావుకి. వెలుగు చీకటి, హెచ్చుతగ్గులు, ఉన్నవాళ్లు లేనివాళ్లు
ఇలా ఎన్నో భేదాలు మనుషుల మధ్య సృష్టించిన పైవాడి ఆంతర్యం ఏమిటో రాజేశ్వరరావుకి అంతుపట్టలేదు. సోషలిజం దేవుడికి తెలియదేమో. తెలుసుంటే ఈ రోజున సోషలిజం గురించి ఎవరూ ప్రత్యేకంగా లెక్చర్లు ఇచ్చేవారు కాదు. ఈ భేదాలు సమసిపోయి అంతా సమానంగా ఉండేవారు. తను పిచ్చిగా ఆలోచిస్తున్నాడేమో. ఆ సొసైటీలో ఆ మనుషుల మధ్య ఎంతోసేపు ఉండాలనిపించలేదు రాజేశ్వరరావుకి. ఉంటే అతనిలో ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తాయి. భోజనం పూర్తి చేసి అతను వెళ్ళిపోయాడు. వారు పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఏం లాభం? తమరు వెళ్ళి నెల రోజులు దాటినా ఒక చిన్న అద్దె కొంపను సంపాదించలేకపోయారు. కాసేపు మీ రూల్స్ని పక్కకు పెట్టి మీ జవాన్లకు చెబితే క్షణాల్లో ఇల్లు సంపాదిస్తారు. ఏమంటారు? నాకిక్కడ బోర్ కొడుతోంది, పిల్లలు బెంగ పెట్టుకున్నారు, తొందరగా ఇల్లు చూసి మీ ఇల్లాల్ని పిల్లల్ని తీసుకువెళ్ళండి, లేదా సెలవు పెట్టి వెంటనే ఇంటికి రండి. ఇది అత్తయ్య ఆజ్ఞ. అత్తయ్య చెప్పినట్టు బుద్ధిగా ఏదో ఒకటి చెయ్యండి అన్నట్టు ఓ శుభవార్త. నాకు కంగ్రాట్స్ చెప్పడానికి తొందరగా రండి. చీరియోలతో మీ ఫేర్ లేడీ లక్ష్మి. తీరిక ఉన్న సమయాల్లో రాజేశ్వరరావు ఆ ఉత్తరం చదువుకుని నవ్వుకున్నాడు. లక్ష్మి కోపం వచ్చినట్టుంది. నిజమే మరి. తను వచ్చి నెల రోజులు గడిచిపోయాయి. తనకు తీరిక లేదు. తీరికున్న సమయాల్లో కాళ్ళరిగేలా అద్దె కొంప కోసం తిరిగాడు. అనుకూలమైన ఇల్లు ఒక్కటీ దొరకలేదు. తను ఓ స్నేహితుడి గదిలో గడుపుతున్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం, తన కింది ఉద్యోగుల్ని తన పని కోసం వినియోగించుకోవడం రాజేశ్వరరావుకి సుతరామూ ఇష్టం ఉండదు. వీలుంటే సెలవు తీసుకుని ఓసారి ఇంటికి వెళ్ళాలనిపించింది. లక్ష్మి చెప్పే శుభవార్త వినాలనుంది. బహుశా త్రికోణంలో మూడో కోణం ఉంగా ఉంగా అంటుందేమో అనుకున్నాడు. రాజేశ్వరరావు ఉత్తరాన్ని ముద్దు పెట్టుకున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. డిఎస్పి గారు ఫోన్లో రాజేశ్వరరావుతో మాట్లాడారు. పట్నంలో అవినీతి పెరిగిపోతోందట. అవినీతి సముద్రంలా పెరిగితే అదుపులో ఉంచడం కష్టమని గుర్తొచ్చినప్పుడల్లా డిఎస్పి గారు అవినీతి పరుల్ని పట్టుకోమని తన కింది ఉద్యోగుల్ని హెచ్చరిస్తూ ఉంటారు. చీకటిలో కాని పనులు చేసే మనుషుల్ని కోర్టుకెక్కించాలంటారు. రాజేశ్వరరావుని రైడ్కి బయలుదేరమన్నారు. వెంటనే రాజేశ్వరరావు అవసరమైన బందోబస్తుతో బయలుదేరాడు. చిక్కటి చీకటి, విపరీతమైన చలి. వెచ్చటి ముసుగులో ఉన్నవాళ్లు ఆ చీకటి తొందరగా తొలగిపోకూడదని కోరుకుంటున్నారు. రాజేశ్వరరావు బ్రోతల్ హౌసులు, లాడ్జీలు రైడ్ చేశాడు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పట్టుకున్నాడు. పట్టుబడ్డ వాళ్ల వెనుక పుట్టెడు కారణాలుండవచ్చును. బ్రతుకు మీది తీపి కోసం అవినీతిగా ప్రవర్తించిన వాళ్ళుండవచ్చు. జీవితంలో థ్రిల్ కోసం అక్రమంగా తిరుగుతున్న వాళ్ళుండొచ్చును. తెరల వెనుకనున్న వాళ్ల కథలు తెలుసుకోవలసిన అవసరం రాజేశ్వరరావుకి లేదు. పట్టుబడ్డ వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కించాడు. ఊళ్ళో పెద్దవాళ్లు సరదాలు తీర్చుకునే ఓ విలాస మందిరం సముద్రపు ఒడ్డున ముడుచుకుని పడుకున్న బొచ్చుకుక్కలా ఉంది. ఆ బొచ్చుకుక్క కూడా రాజేశ్వరరావు దృష్టి నుంచి తప్పించుకోలేదు. పోలీసులు పరుగులు తీశారు. మూసి ఉన్న ఓ గది తలుపులు బూటుకాలతో తన్నాడు రాజేశ్వరరావు. లోపల నవ్వులాగిపోయాయి, చూపులు నిలిచిపోయాయి. ఆ ఇద్దరినీ చూసి రాజేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. తలుపు దగ్గరుండిపోయాడు. అతను మెత్తని పరుపు మీద వెల్లకిలా పడుకుని ఆమెను రమ్మని చేతులు చాస్తున్నాడు. కళ్లతో చిలిపిగా మాట్లాడుతున్నాడు. కొన్ని క్షణాలు ఆలోచిస్తే గాని అతను బీకే రాయుడు గారి కొత్త మిత్రుడు, సరికొత్త భాగస్వామి ముఖర్జీ అని రాజేశ్వరరావు గుర్తుపట్టలేకపోయాడు. రాజేశ్వరరావుని చూసి ముఖర్జీ మండిపడ్డాడు. విలువైన స్టార్ హోటల్లో కూడా పోలీసులు కుక్కల్లా దాపురించారని అసహ్యించుకున్నాడు. ఆమె ప్యారడైజులో ముస్తాబులేని ఈవ్లా అందంగా సుకుమారంగా కనిపిస్తోంది. తెల్లని వెన్నెల ముక్కతో అపురూపంగా అమలిచిన బొమ్మల తియ్యగా నిండుగా నవ్వుతోంది. ఒంటిమీద బట్టల్లేవు, మనసులో సిగ్గులేదు. ముఖర్జీకి ఎదురుగా వయ్యారంగా నిలబడింది.
తలుపు దగ్గర నిలబడ్డ ఎస్ఐని చూసి మిసెస్ కౌసల్య ఒంటి మీదకి నలిగిపోయిన చీరను లాక్కుంది. రాయుడుగారు రాజేశ్వరరావుని పరిచయం చేసినట్టు ఆమెకు గుర్తులేదు. కొత్త ఎస్ఐ పొరపాటును ఆమె సహించలేకపోయింది. నైతిక విలువలు మర్చిపోయిన ఆ ఇద్దరినీ చూసి రాజేశ్వరరావు అసహ్యించుకున్నాడు. రాజేశ్వరరావుకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు. మిసెస్ కౌసల్యను ముఖర్జీని వ్యాన్లో మామూలు మనుషుల మధ్య ఎక్కించాడు. పెద్దవాళ్ల నెత్తినున్న పూల కిరీటంలో పూలు గాలికి చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. ఉన్నతంగా బ్రతుకుతున్న వాళ్ళు అతి సామాన్యమైన వ్యక్తికి పట్టుబడిపోయారు. ఇరుకు వ్యాన్లో చీకటిలో మామూలు మనుషుల మధ్య కూర్చున్న మిసెస్ కౌసల్య ముఖర్జీలు అవమానంతో కుచించుకుపోయారు. ఆ సమయంలో వాళ్లకున్న డబ్బు హోదా ఎందుకు పనికిరాకుండా పోయాయి. రాజేశ్వరరావుతో వచ్చిన పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. వ్యాన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలింది. రాజేశ్వరరావు రిజిస్టర్లో సంతకం చేస్తున్నప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి హడావిడిగా వచ్చాడు. రాజేశ్వరరావు, నేను విన్నది నిజమా? ఎదురుగా కుర్చీ జరుపుకుని మూర్తి కూర్చున్నాడు. అర్ధరాత్రి అర్ధాంతరంగా సిఐ గారు స్టేషన్కి ఎందుకొచ్చారో రాజేశ్వరరావు అర్థం చేసుకున్నాడు. తనతో తిరిగిన పోలీసులెవరో అతనికి ఫోన్ చేసుంటారు. అందుకే మూర్తి హడావిడిగా వచ్చాడు. అతని కళ్ళలో భయం ఆందోళన చోటు చేసుకున్నాయి. రాజేశ్వరరావుకు ఆ పద్ధతి నచ్చలేదు. మూర్తితో మాట్లాడలేదు. సంతకం చేసిన రిజిస్టర్ రైటర్ చేతికిచ్చాడు. కౌసల్య గారిని కస్టడీలోకి తీసుకున్నారట. అవినీతిగా ప్రవర్తించిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకున్నాం. రాజేశ్వరరావు చాలా సాఫీగా సమాధానం ఇచ్చాడు. అతను గొప్పవాళ్లకు ఎలాంటి ప్రత్యేకత ఇవ్వలేదు. గొప్ప పని చేశావు. మనకు కోటా పూర్తి చేసుకోవడానికి కావలసినంత మంది జనం ఉన్నారు. మిసెస్ కౌసల్య గారిని ముఖర్జీ గారిని విడిచిపెట్టి డిఎస్పి గారి నోటీస్కి వెళ్లకుండా జాగ్రత్త పడు హెచ్చరించాడు మూర్తి. ఉన్నవాళ్లకి మరో చట్టం ఉంటే వాళ్ళని విడిచిపెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. పవిత్రమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడేసరికి రాజేశ్వరరావుకి బాధనిపించింది. చట్టము చట్టుబండాను. చట్టాన్ని పట్టుకుంటే నీ బతుకు చట్టుబండలవుతుంది. చేసిన నిర్వాకం చాలు. కేసు రైట్ ఆఫ్ చేసి వెంటనే వాళ్ళిద్దరిని విడిచిపెట్టు. బుక్ చేసిన తర్వాత విడిచిపెట్టడం నాకు చేతకాదు సార్. మిస్టర్ రాజేశ్వరరావు, నీకు నాకు ఈ ఉద్యోగం ఎంత ముఖ్యమో ఉన్నవాళ్లకి పరువు మర్యాద అంత ముఖ్యం. పరువు మర్యాద ఉన్నవాళ్ళు ఇలాంటి నీచమైన పనులు చేస్తారని ఊహించలేదు సార్. నువ్వు ఊహించనివి మరెన్నో ఉన్నాయి. పెద్దవాళ్లను గురించి నీకు బొత్తిగా తెలీదు. మిసెస్ కౌసల్య ఏదో తప్పు చేసిందని నువ్వు అనుకున్నట్టు రాయుడు గారు ఆలోచించరు. అసలు వాళ్ళు అలాంటి విషయాలు పట్టించుకోరు. ఈ మోరల్ కాన్షియస్నెస్ మనలాంటి వాళ్ళకే ఉంటుంది. అవన్నీ వాళ్ళు లెక్క చెయ్యరు. అందుకే వాళ్ళని పెద్దవాళ్ళు అన్నారు. అందమైన భార్య దొరకడం ఒక వరంగా భావిస్తారు. ఆడవాళ్ల సహకారంతోనే వాళ్ళ అంతస్తులు పెంచుకుంటారు. తెర వెనుక వాళ్ల కథలు తెలుసుకుని మనం తెలియనట్టు ఊరుకోవాలి. కాదని వాళ్లను బయటకు లాగితే మనం బతకం. వాళ్ళ నాగరికత వేరు, ఆ మనుషులు వేరు. కౌసల్య గారు తన భర్తను మోసం చేస్తోందని నువ్వనుకుంటున్నావు. అలా అనుకోవడం నీ తప్పు. పెద్దవాళ్లనే తారతమ్యం చూపించకుండా నీ చట్టానికి బందీలు చేయడం తప్పు. తప్పైపోయిందని క్షమించమని కౌసల్య గారిని అపాలజీ అడుగు. నీ తరఫున నేను కూడా చెప్తాను. మూర్తి మెల్లమెల్లగా చివాట్లు వేశాడలా. రాజేశ్వరరావుకి మతిపోయింది. అతనికి 30 ఏళ్లు దాటలేదు. ఉద్యోగంలో చేరి 5 ఏళ్లు దాటలేదు. అతను కొన్ని పచ్చి నిజాలు తెలుసుకున్నాడు. కానీ ఇంతవరకు జీవితంలో ఇలాంటి నిజం వినలేదు. డబ్బు కోసం మనిషి నైతికంగా దిగజారిపోవడం శోచనీయం. పొట్టగడవక పూటగడవక ఆత్మాభిమానాన్ని అమ్ముకుని చీకట్లో చస్తున్నారు కొందరు. కూడబెట్టింది చాలక కోరికలు తీరక అసలైన విలువలను అమ్ముకుని వెలుగులో బతుకుతున్నారు మరికొందరు. చాలాసేపు మాట్లాడలేదు రాజేశ్వరరావు. చూడు రాజేశ్వరరావు, తెలుసో తెలియకో పొరపాటు చేశావు. మనం కోటా పూర్తి చెయ్యాలి అంతే. మనం రూల్స్ను పట్టుకుంటే బతకం. అందరినీ ఒక్కలాగే చూస్తే దెబ్బతింటాం. చూసినా చూడనట్టు నటించాలి. పెద్దవాళ్ళని ఇబ్బందిలో పెట్టకూడదు. పెడితే మనల్ని ఇబ్బందిలో పెడతారు. వాళ్ళని రచ్చ కీడ్చకూడదు.
ఈడిస్తే మన మీద కక్ష పెంచుకుంటారు. పెద్దవాళ్లతో పేచీ పెట్టుకోవడం మూర్తికి ఇష్టం ఉండదు. మూర్తి నచ్చజెప్పి చూశాడు. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలించుకోవద్దని హెచ్చరించాడు. తన మాట వినమని, పెద్దవాళ్లతో పేచీ పెట్టుకోవద్దని సలహా ఇచ్చాడు. చట్టాన్ని ఉద్ధరించవలసిన వ్యక్తి నీతిమాలిన మనుషుల్ని ప్రోత్సహించడం రాజేశ్వరరావుకి నచ్చలేదు. డబ్బుతో నయానో భయానో న్యాయాన్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న రాయుడుగారి లాంటి స్వార్థపరుల్ని అతను క్షమించలేడు. అతని మోచేతి నీళ్ల కోసం కక్కుర్తిపడి చట్టాన్ని కలుషితం చెయ్యలేడు. మనల్ని చూసి భయపడే మనుషుల్ని చూసి మనమే భయపడుతున్నాం. చట్టాన్ని తిరస్కరిస్తున్న వాళ్ళని మనమే ప్రోత్సహిస్తున్నాం. రాయుడు గారు నా ప్రాణాలు తీస్తారా సార్? రాజేశ్వరరావు పగలబడి నవ్వాడు. మూర్తి చికాకు పడ్డాడు. నీలో ఉన్న ఆ ఉడుకు రక్తం అలా నవ్విస్తోంది. నీకు ధైర్యం ఉందని, డ్యూటీ కాన్షియస్నెస్ ఉందని ఒప్పుకుంటాను. కానీ నీలాంటి ఏ కొద్ది మంది వల్ల ఈ వ్యవస్థ మారదు. ఈ మనుషులు మారరు. మారని వాళ్ల కోసం శ్రమ తీసుకోవడం దండగ. మన పద్ధతులు మార్చుకోవాలి. బతకడం కోసం మనం మారాలి. పెద్దవాణ్ణి దూరం ఆలోచించి చెప్తున్నాను. ఆర్గ్యుమెంట్ చేయకుండా వాళ్ళిద్దరినీ. వెరీ సారీ. తప్పు చేసిన వాళ్ళెవరినీ ఊరికే విడిచిపెట్టను. రాజేశ్వరరావు దృఢంగా సమాధానమిచ్చాడు. ఆల్ రైట్. మూర్తి నిట్టూర్చాడు. మిసెస్ కౌసల్యను, ముఖర్జీని బెయిలిచ్చి మూర్తి విడిపించాడు. చట్టం అందర్నీ ఒకేలా శిక్షించాలని మనస్సులో కోరుకున్నాడు రాజేశ్వరరావు వెళ్ళిపోతున్న ముగ్గురిని చూసి. సృష్టి చక్రం అలసట లేకుండా తిరుగుతోంది. సముద్రంలో పుడుతున్న చిన్న చిన్న అలలు పెద్ద పెద్ద కెరటాల తాకిడికి తట్టుకోలేక విరిగిపోతున్నాయి. సముద్ర గర్భంలో నిరాటంకంగా కలిసిపోతున్నాయి. వాటి చప్పుడు కెరటాల హోరులో వినిపించటం లేదు. ప్రకృతిలో మార్పు, మనిషిలో మార్పు, ఈ రోజులో మార్పు 10 రోజుల ముందుకు జరిగిపోయాయి. ఎవరూ వెనక్కి తీసుకురాలేనట్టు ముందుకు దొర్లిపోయాయి. చైతన్య స్రవంతి సాగిపోతోంది. రాజేశ్వరరావు తన ఫెయిర్ లేడీని, 2 పిల్లల్ని, ముసల్దైపోతున్న తల్లిని విడిచిపెట్టి ఒంటరిగా మనుషుల్లేని చోటికి వెళ్ళిపోయాడు. శుభవార్త వినకుండా, చిన్న మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయిన తన స్వీట్ శ్రీవారి మీద పడి భోరున ఏడ్చింది లక్ష్మి. ఆమె ఆక్రందన రాజేశ్వరరావుకి వినిపించలేదు. అతను తిరిగి రాలేదు. ఉద్యోగ నిర్వహణలో ఓ దొంగల ముఠాని వెంటాడి ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ రాజేశ్వరరావుకి ప్రభుత్వం వారు గౌరవ సూచకంగా బంగారు పతకాన్నిచ్చారు. అతని ధైర్య సాహసాలని మెచ్చుకుని తన ప్రగాఢ సంతాపాన్ని రాయుడు గారు రాజేశ్వరరావు కుటుంబానికి తెలియజేశారు. 10,000 రూపాయల చెక్కును విరాళంగా మిసెస్ కౌసల్య చేతుల మీదుగా శ్రీమతి లక్ష్మీ రాజేశ్వరరావుకి అందచేశారు రాయుడు గారు. అతని ఉదారతకి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అందరితో కలిసి మూర్తి కూడా చప్పట్లు కొట్టాడు. ఆ సమయంలో అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. రాజేశ్వరరావు పగలబడి నవ్వుతున్నట్టు అనిపించింది. మనల్ని చూసి భయపడే మనుషుల్ని చూసి మనమే భయపడుతున్నాం. చట్టాన్ని తిరస్కరిస్తున్న వాళ్లను మనమే ప్రోత్సహిస్తున్నాం. రాయుడు గారు నా ప్రాణాలు తీస్తారా ఏం సార్? వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారి రచన ఇది ఉన్నవాళ్ల కథ విన్నారు. మిత్రులు, కథని ఉత్కంఠతో వినుంటారు కదూ? అయితే ఈ కథలో సిఐ పేరేమిటో చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు,
శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.